బ్రేకింగ్ చూస్తున్నాం. విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగింది. ఇటు ఈ ఘటన అంతా కూడా జోగులాంబ గద్వాల దగ్గర ఉండవల్లి దగ్గర NH-44 హైవే పై చోటు చేసుకుంది. వెంటనే ఆ ప్రమాదం జరిగిన సమయంలో కూడా విజయ్ దేవరకొండ అదే వెహికల్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఒక్కసారిగా ఈ ఘటన అయితే ఇటు సినీ ప్రియులు ఎవరైతే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ఒక షాక్ కి గురయ్యారని చెప్పుకోవాలి. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి స్టేజ్ సమీపంలో NH-44 పై అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒక్కసారిగా కూడా వాళ్ళంతా కూడా ఇటు విజయ్ దేవరకొండ ఇవాళ ఉదయం కూడా ఇటు పుట్టపర్తి వెళ్ళి ఇటు పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమానికి అక్కడికి వెళ్ళి కూడా దర్శించుకున్న అనంతరం కూడా తిరిగి హైదరాబాద్కి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సో ప్రమాద సమయంలో కూడా కారులోనే విజయ్ దేవరకొండ ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇటు పుట్టపర్తి నుండి హైదరాబాద్కు వస్తుండగా కూడా ఈ ప్రమాదం జరిగింది. ఇటు కారులో విజయ్ దేవరకొండ ఆయన తల్లి ఇద్దరు కూడా అదే కారులో ఉన్నారు. సో వాళ్ళిద్దరు కూడా అదే కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో కూడా కారుకు ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇటు విజయ్ ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కసారిగా కలవరానికి గురయ్యారు. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. విజయ్ కారును ఒక పక్క నుంచి మరొక కారు ఢీకొంది. సో వెంటనే కూడా ప్రమాద తీవ్రత తక్కువగా ఉండడంతో కూడా ఇటు పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. మనం ఆ యాక్సిడెంట్కి సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు. ఇటు విజయ్ దేవరకొండ ఏదైతే ప్రయాణం చేశాడో ఆ కారు విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక సైడ్ నుంచి మొత్తం కూడా కొట్టుకుపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. అదే కారులో కూడా ఇటు విజయ్ దేవరకొండ అతని తల్లి కూడా ప్రయాణిస్తున్నారు. సో ప్రమాద తీవ్రత చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఒక సైడ్కి మొత్తం కూడా పార్ట్స్ ఊడిపోయిన దృశ్యాల్ని మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. సో పుట్టపర్తి నుండి హైదరాబాద్కి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యడం తర్వాత కూడా ప్రమాదం నుంచి ఇటు విజయ్ దేవరకొండ అయితే సేఫ్గా బయటపడ్డారు. సో బయటపడిన అనంతరం కూడా విజయ్ దేవరకొండ మరొక కారులో అయితే తిరిగి ఇటు హైదరాబాద్కి పయనమయ్యారు. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు విజయ్ కారును ఒక పక్క నుంచి మరొక కారు ఢీకొనడంతో అసలు ఏం జరిగిందో కూడా తెలియకుండా కూడా ఇటు ఫ్యాన్స్ ఒక్కసారిగా కూడా కలవరానికి గురయ్యారు. విజయ్కి ఏమైనా జరిగి ఉంటే ఏమయ్యేది అంటూ కూడా అక్కడ అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉందని చెప్పుకోవాలి. సో ఒక్కసారిగా కూడా మనం ఆ విజువల్స్ చూసుకోవచ్చు. కార్ని ఒక సైడ్ నుంచి కూడా మరొక కారి గుద్దడంతో కూడా ఒకసారిగా సైడ్కి కొన్ని పార్ట్స్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ కూడా ఊడి పడిపోయిన దృశ్యాన్ని మనం చూడొచ్చు. సో ప్రమాదం జరిగిన సమయంలో కూడా విజయ్ దేవరకొండ అలాగే విజయ్ దేవరకొండ తల్లి ఇద్దరు కూడా అదే కారులో ప్రయాణిస్తూ ఉన్నారు. ఇవాళ ఉదయం వాళ్ళ అంతా కూడా ఇటు పుట్టపర్తికి వెళ్ళారు. పుట్టపర్తికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న అనంతరం కూడా తిరిగి హైదరాబాద్కి వస్తున్న క్రమంలో ఇటు ఈ ఘటన ఇటు జోగులాంబ గద్వాల ఉండవెల్లి స్టేజ్ సమీపంలో NH-44 పై అయితే జరిగింది. సో ఈ ఘటన అంతా చూసిన వాళ్ళంతా ఒకసారిగా కూడా కలవరం చెందారని చెప్పుకోవాలి. ఇటు విజయ్ ఫ్యాన్స్ కూడా విజయ్కి ఏం కాకూడదు, విజయ్కి ఏమైనా జరిగి ఉంటే ఎలాగా అంటూ కూడా ఫ్యాన్స్ కూడా తీవ్ర కలకలం రేపుతూ ఉన్నారు. సో మనం దానికి సంబంధించిన విజువల్స్ చూసుకోవచ్చు. ఇటు ప్రమాద తీవ్రత తక్కువగా ఉండడంతో కూడా విజయ్ వెంటనే కూడా దిగిపోయి మరొక కారులో అయితే ఇటు హైదరాబాద్కి తిరిగి పయనమయ్యారు. సో అసలు ఈ ప్రమాదానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు కూడా మా ప్రతినిధి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, సినీ నటుడు విజయ్ దేవరకొండకి త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కుటుంబ సన్నిహితులు తన తల్లి కుటుంబ సన్నిహితులు కలిసి పుట్టపర్తికి తన లెక్సస్ కార్ లో వెళ్లారు. అక్కడ దర్శనం చేసుకున్న అనంతరం కూడా తిరుగు ప్రయాణం గద్వాల మీదుగా ఉండవల్లి మీదుగా ఆయన హైదరాబాద్ చేరుకుంటున్న సందర్భంగా ఉండవల్లి స్టేజి సమీపంలోనే NH-44 వద్దనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. వెనుక నుంచి విజయ్ దేవరకొండ కారు లెక్సస్ కారుని వెనుక నుండి వచ్చినటువంటి బొల్లెరో వాహనం ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాదన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ దీంతో పెను ప్రమాదం అయితే విజయ్ దేవరకొండ తప్పిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ కి పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా విజయ్ దేవరకొండ వాళ్ళ అమ్మ ప్రయాణిస్తున్నటువంటి కారులోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. వెంటనే కారు ముందు వైపు ఏదైతే లెక్సస్ కార్ అనేది జనరల్ గా కొంత పొడవుగా ఉంటుంది. సో ముందు వైపు పూర్తిగా డ్యామేజ్ అయిన నేపథ్యంలో వేరే కారులో అక్కడ ఉన్నటువంటి స్నేహితుల ద్వారా వేరే కారుని తెప్పించుకొని ఆ కారులో హైదరాబాద్ కి సురక్షితంగా విజయ్ దేవరకొండ తన తల్లితో పాటు వచ్చినట్టు తెలుస్తుంది. ఘటన జరగడంతో ఒక్కసారిగా అక్కడ స్థానికంగా కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడున్న హీరోలలో ఒక టాప్ హీరోగా ఉన్నాడు. రీసెంట్ గా కూడా
ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరిగినట్లు కూడా తెలుస్తుంది. సో పుట్టపర్తికి తను ఒక మొక్కు చెల్లించుకోనికి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. తన తల్లితో కలిసి కుటుంబ సన్నిహితులతో కలిసి విజయ్ దేవరకొండ ఈ రోజు పుట్టపర్తికి వెళ్ళారు. అక్కడ దర్శనం చేసుకున్న అనంతరం కూడా ఆయన తిరుగు హైదరాబాద్ కి గద్వాల మీదుగా వస్తున్నాడు. NH-44 పైనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఉండవల్లి స్టేజీ సమీపంలో ఒక్కసారిగా వెంట నుంచి బుల్లెరే వాహనం ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారు పక్కకు అయిపోయిన పరిస్థితి. దీంతో వెంటనే దిగి కారు పూర్తిగా లెఫ్ట్ సైడ్ పూర్తిగా డ్యామేజ్ అయినట్లు కూడా తెలుస్తుంది. సో దీంతో వెంటనే విజయ్ దేవరకొండ తన ఇతర స్నేహితులతో ద్వారా వేరే కారును తెప్పించుకొని వేరే కారులో హైదరాబాద్ కి సురక్షిత వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇలాంటి అంటే గాయాలైతే విజయ్ దేవరకొండ కానీ అందులో ఉన్నటువంటి ప్రయాణిస్తున్న వారికి కూడా ఏం కాలేదన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ ప్రమాదం పైన ఎందుకంటే ఇప్పటికే ఈ కారు ప్రమాదం పైన ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యం టీం నుంచి ఒక ప్రకటన అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటు అభిమానులు కూడా అంటే ఎలాంటి గురి కావద్దు అంటూ కూడా ఆయన ఒక సందేశాన్ని విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ప్రసంగం. రైట్, థ్యాంక్ యూ సాగర్. రైట్, ప్రజెంట్ మనం చూసుకుంటే ఇటు విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు పుట్టపర్తి వెళ్లి తమ మొక్కును చెల్లించేందుకు కూడా ఇటు కుటుంబ సభ్యులతో కూడా ఇటు తన తల్లి అలాగే విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా పుట్టపర్తికి వెళ్లారు. తిరిగి వాళ్ళు ఏదైతే అక్కడ విజయవాడ ఇటు పుట్టపర్తి నుంచి తిరిగి ఇటు హైదరాబాద్కి వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు NH-44 వద్ద కూడా పక్కనే ఉన్న కారు ఒక్కసారిగా కూడా విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారుని తాకుకుంటూ వెళ్లడంతో ఇటు ప్రమాదం జరిగింది. సో ఇటు ప్రమాద తీవ్రత తక్కువగా ఉండడంతో ఇటు వెంటనే కూడా విజయ్ దేవరకొండ అలాగే అతని తల్లి ఇద్దరు కూడా మరొక కారులో ఇటు హైదరాబాద్కి వచ్చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇటు ఫ్యాన్స్కి మాత్రం ఇంకా దీనికి సంబంధించి విజయ్ దేవరకొండ ఎక్కడా కూడా అప్డేట్ ఇవ్వలేదు. సో అప్డేట్ కోసం కూడా ఇటు ఫ్యాన్స్ అంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ ఘటన జరగడంతో కూడా అందరూ ఒక్కసారిగా కూడా స్థానికంగా ఒక కలకలం రేపిందని చెప్పుకోవాలి. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి NH-44 ప్రాంతంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. మనం ఆ యాక్సిడెంట్కి సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు. ఇటు ఫ్యామిలీతో అతను మొక్కులు చెల్లించుకునేందుకు కూడా పుట్టపర్తి వెళ్ళాడు. పుట్టపర్తి వెళ్ళిన సమయంలోనే అక్కడికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం ఆ కారుకి సంబంధించిన విజువల్స్ గనక ఒక్కసారి గమనిస్తే ఇటు కారు సైడ్కి ఏదైతే భాగం ఉంటుందో ముందు నుంచి సైడ్ భాగం అంతా కూడా ఇటు పక్కనే ఇంకొక కారు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా కూడా గుద్దడంతో కూడా ఒక కొంచెం చిన్న అపాటి ప్రమాదం అనే చెప్పుకోవాలి. కానీ ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగి ఉంటే ఏమై ఉండొచ్చు అంటూ కూడా ఇటు ఫ్యాన్స్ అయితే కలకలంగా ఉన్నారని చెప్పుకోవాలి. సో వెంటనే కూడా విజయ్ దేవరకొండ అలాగే తల్లి ఇద్దరు కూడా తిరిగి ఇటు హైదరాబాద్కి మరొక కారులో అయితే వచ్చేసారు. ఇటు మొత్తానికి చూసుకుంటే ఇది ఒక ప్రమాదం నుంచి తప్పుకున్నారని చెప్పుకోవాలి. సో ఒక్కసారిగా కూడా తన తల్లి అలాగే విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఇటు ఒక యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నారని చెప్పుకోవాలి. కేవలం కారుకి మాత్రమే అక్కడక్కడ ఏదైతే సైడ్ భాగం మాత్రమే విరిగిపోవడంతో కూడా వెంటనే ఆ కారుని అక్కడే నిలిపివేసి మరొక కారులో అయితే ఇద్దరు కూడా ప్రయాణించి ఇటు హైదరాబాద్కి వచ్చేసారు. సో మొత్తానికి ఇటు విజయ్ దేవరకొండ కారుకి అయితే ప్రమాదం జరిగింది. అనంతరం కూడా విజయ్ దేవరకొండకి కానీ అందులో ప్రయాణిస్తున్న ఆయన తల్లికి కానీ ఎటువంటి గాయాలు కాలేదు. సో వెంటనే కూడా ఇద్దరు మరొక కారులో వెంటనే హైదరాబాద్కి వచ్చేసారు. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అసలు ఏం జరిగింది అనేది కూడా ఒక అప్డేట్ ఇస్తేనే కానీ ఇటు ఫ్యాన్స్ నుంచి ఎటువంటి ఆందోళన అయితే ఉండదని చెప్పుకోవాలి. సో మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి విజయ్ దేవరకొండ ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా చూడాలి.